సో ఈ సినిమా మేము కోవిడ్ టైం తర్వాత అనుకున్నాం చేయాలని. ఆ, అనుకున్నప్పటి నుంచి ఇప్పటికి 2.5 సంవత్సరాల పైన అయింది ఆల్మోస్ట్. ఎగ్జిక్యూషన్కి, కాస్టింగ్కి. సో కాస్ట్ అనుకుంటున్నప్పుడు వాళ్ళని పెట్టుకుందాం, వీళ్ళని పెట్టుకుందాం, ఇలాంటి చాలా డిస్కషన్స్ వచ్చినాయి. అంటే చిన్న సినిమాకి పెద్ద పెద్ద వాళ్ళని రోపింగ్ చేయడం అనేది చాలా కష్టం. సో దెన్ వి స్టార్టెడ్ నెట్ పికింగ్ ఆఫ్ లైక్ యంగ్ ఏజ్ లో మన ఏజ్ గ్రూప్ లో మనతో పాటు ఒక టీమ్ లా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, బాగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, దీనికోసం కష్టపడే వాళ్ళు ఎవరున్నారు అని మొత్తం కూడా మేము చాలా టైం తీసుకుని ఒక 6-7 months పాటు తీసుకుని పిక్ చేసుకున్నాము. మా ప్రొడ్యూసర్ గౌతమ్ గారి గురించి చెప్పాలి. అశ్వత్థామలో ఏడిగా చేసేవారు అండ్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాడు. ఈ కథ అనుకుంటుంటే సడన్ గా వచ్చి ఒక రోజు అన్న నేను ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. నేను ఓకే అనక ముందు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నావా, ఈజ్ 28 అండ్ ఈ వాంట్స్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ నౌ. ఓకే అన్న రోజు ఐ డిసైడెడ్ దట్ నో మ్యాటర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ బై హిమ్ అండ్ ఐ థింక్ ఐ డన్ 70% గుడ్. ఇంకా కొంచెం ట్రై చేస్తారా రిలీజ్ అయిన తర్వాత, ఓటీటీ రిలీజ్ అయినప్పుడు. అండ్ ఐ వాంట్ యూ ఫర్ లైఫ్ మ్యాన్. నువ్వు సినిమాలు నాతో చేసినా ఎవరితో చేసినా కూడా నాకు నువ్వు కావాలి. ఉంచుకుంటా. దెన్ కమింగ్ టు ఆల్ ద గెస్ట్స్, ఇక్కడ కొంతమంది లేరు. వేణన్న వచ్చారు, మల్లిక్ వచ్చాడు. మల్లిక్ డీజే టిల్లు 2లో నాతో పనిచేశాడు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆకాష్, థ్యాంక్స్ అలాట్. నరేష్ అన్న, ఐ రిమెంబర్ లాస్ట్ మీరు నా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ద ఓన్లీ పర్సన్ హూ రిప్లైస్ ప్రాంప్ట్లీ ఇస్ యూ. వాడైతే నన్ను హీఈస్ ఆల్వేస్ లైక్ పింగింగ్ మీ, అది వేరే. వరుణ్, థ్యాంక్స్ మ్యాన్, యూ ఆల్వేస్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ నో లైక్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఈ సినిమా రిలీజ్ అది కాక మాకు ఒక మేనేజర్ని అసైన్ చేసి కోఆర్డినేషన్కి వీటికి ఏ ఇబ్బంది లేకుండా, టైమింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేట్ అయినా కూడా ఓపిక్గా, ఇప్పుడు కూడా నా మాటలు ఓపిక్గా వింటున్నందుకు చాలా థ్యాంక్స్. దర్శి, థ్యాంక్ యూ రామమ్మ. నీకు థ్యాంక్స్ చెప్పాలా? నీ స్పీచ్ తర్వాత నేను వేరే మాట్లాడాలి నీతో. ఒకసారి మనం బయటికి వెళ్దాము, అందుకే నువ్వు వెళ్దాం అంటే వద్దు అన్నాను. వెయిట్ చేయి, ఉంటాయి. థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్. శేషు కథ అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంతే కష్టపడుతున్నాం. నిశాంత్, ఎంతమందిని ఉంచుకోవాలి? ఐ లవ్ యూ మ్యాన్. నిశాంత్ అండ్ ఆర్జే ఇవాళ లేడు, ఐ థింక్ హీఈస్ బిజీ షూటింగ్. ఆర్జే కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అరే మీకు పేరున చెప్పాలా లేకపోతే? లేదు జేబీ గారు థ్యాంక్స్ అండి. మేము విజువల్స్ ఒక ఎత్తులో తీసాం. అరే కొంచెం టెన్షన్ ఉంది, బాగానే వచ్చిందా లేదా అన్న తర్వాత మీ మ్యూజిక్, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత వి గాట్ మోర్ కాన్ఫిడెంట్. మీకు తెలిసిందే, ఇది ఓటీటీకి చేద్దాం అనుకున్నాం ఫస్ట్. మీ మ్యూజిక్ తర్వాత థియేటర్లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో యూ ఎలివేటెడ్ ద ఎంటైర్ ఫిల్మ్, ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈ సినిమా గురించి వస్తే, సూసైడ్ గురించి నేను మీకు ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను నా లైఫ్లో జరిగినాయి. వై ఐ వాంటెడ్ టు డూ ఇట్. అందరూ అంటున్నారు, కొన్ని ప్రెస్ మీట్లో కూడా దేర్ ఆస్కింగ్ మీ, ప్రిన్స్ నుంచి మేము లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కామెడీ ఉంటుంది అనుకుంటున్నాము, ఇంత సీరియస్ జానర్ ఎందుకు తీసుకున్నారని. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ లెస్ ఎంటర్టైనింగ్. అంటే చాలా ఇష్టం ఉండింది బికాజ్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రూ లాంచ్ అయ్యాను. వీ యూస్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ అబౌట్ తేజ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జోక్స్ టుగెదర్. అలాంటిది వన్ ఫైన్ డే ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ హీ కమిటెడ్ సూసైడ్. దట్ వాస్ వెరీ హార్ట్ బ్రేకింగ్ ఫర్ మీ. ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్. ఐ థింక్ నరేష్ అన్న కూడా చాలా క్లోజ్ అండ్
ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అరే ఇలా ఎలా అయిపోయింది. ఫ్యూనరల్కి వెళ్ళాము, వెయ్యలాది మంది దే ఆర్ there to support him, like give condolences, but at the end of the day he's not there. So then the next experience, కోవిడ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాతో ఒక రూమ్మేట్ ఉండేవాడు. 8 years నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు. ఇనీషియల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో. సో యూ షేర్ అ రూమ్, యూ షేర్ క్లోత్స్. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆడొక 500 పంపిస్తాడు, మన దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక 500 ఎక్కడి నుంచి అన్న అప్పు తెచ్చుకున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు వాడి ఫ్రెండ్కి చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఉండేది నాది. ఆడితో అన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాను. ఎక్కడికన్నా ఆడిషన్కి వెళ్తుంటే ఎలా వెళ్తారా అంటే బైక్ మీద వెళ్తాను, లేకపోతే ఆటోలో వెళ్తాను, హెయిర్ పాడైపోద్ది కదా అంటే వాడి కార్ ఇచ్చి నన్ను పంపించేవాడు. వాడు హీ కమిటెడ్ సూసైడ్. సో ఐ వాజ్ లైక్, హే వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్, ఏదో చేయాలి దీనికోసం. నేను ఎప్పుడూ అదే కామెడీ స్టోరీలు, అదే లవ్ స్టోరీలు చేస్తుంటే సరిపోదు, నా లోపల చాలా బాధ ఉంది, ఇది బయటికి చెప్పుకోవాలి అనుకున్నాను. అండ్ అదే టైంకి లక్కీగా శేషు నన్ను కలవడం, శేషు కథ చెప్పిన తర్వాత మేము ప్రొడ్యూసర్ కోసం తిరగడం, ఆ జర్నీలో మా గౌతమ్ స్టెప్ ఇన్ అవ్వడం, అండ్ తర్వాత రాఘవేందర్ రెడ్డి గారు మా ఫిల్మ్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ చూపించడం, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్. అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫిల్మ్ గురించి, ఎస్పెషలీ తమ్మన్ కానివ్వండి, అశ్విన్ కానివ్వండి, ఆది కానివ్వండి, అందరూ కూడా ఈ ఫిల్మ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అందుకే టీజర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది, ట్రైలర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. October 4th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, థియేటర్స్కి వచ్చి చూడండి. ఎవరన్నా కానీ ఆ వర్డ్స్లో ఉంటే వాళ్ళని కూడా పంపించండి, వాళ్ళని లాక్కుని తీసుకెళ్ళి ఈ ఫిల్మ్ చూపించండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అండ్ ఐ డోంట్ థింక్ యూ విల్ టేక్ దట్ స్టెప్. చాలా రీచ్ వచ్చింది మాకు, థ్యాంక్ యూ. దానివల్ల చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా యాడ్ అయ్యారు యాక్చువల్గా. సో థ్యాంక్స్ అ లాట్ అన్న, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సచ్ ఎ స్మాల్ ఫిల్మ్. అలాగే మా ట్రైలర్ ప్రశాంత్ వర్మ గారు లాంచ్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ అన్న. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ప్రిన్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రిన్స్ నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా తర్వాత నుంచి పరిచయం. ఫస్ట్ లో చూసినప్పుడు అబ్బాయి ఏంటి మెచ్యూర్గా ఉన్నాడు అనుకున్నా. అంటే హీస్ యూస్ టు బి వెరీ, అంటే చైల్డిష్ మెంటాలిటీ లా ఉంటుంది తనది, తనిష్ది, వాళ్ళందరిది. బట్ వెరీ సూన్, అంటే ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ ఇయర్స్. 1-2 years లోనే హీ హాస్ మెచ్యూర్డ్ సో మచ్. తన బాడీ మీద కానివ్వండి, తన వర్క్ మీద కానివ్వండి, తను ఏదైనా అనుకుంటే 100% డెడికేషన్ ఇస్తాడు. సో ఐ విష్ ప్రిన్స్ అండ్ వన్ మోర్ ఫెంటాస్టిక్ యాక్టర్ నరేష్ అగస్త్య. ఆయన ఇవాళ ఇక్కడ లేడు. సో తను అంటే తను యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇద్దరు మంచి పెర్ఫార్మర్స్ పోటాపోటీగా చేస్తున్నారు అని ఇందాక మనకి ఈ ట్రైలర్స్ అన్ని చూస్తుంటే తెలిసింది. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ అండ్ నేహా గారికి, అలాగే జేబీ గారికి, అండ్ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. అంటే డైరెక్టర్ కొత్త ఆయన, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, ఇద్దరు కెమెరామెన్స్ కొత్త వాళ్ళు, వీళ్ళందరికీ. సో చాలా ఇష్టపడి కష్టపడి, చాలా ఇంపార్టెంట్ సినిమా వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ సినిమా అనేది ప్రతి ఒక్కరికి కళ. సో ఆ కళ డెఫినెట్గా పే ఆఫ్ చేయాలని, పెద్ద పే ఆఫ్ అవుతుందని October 4th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా చూసి పెద్ద హిట్ చేసి గౌతమ్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని ఈ ఇండస్ట్రీకి ఇంకా మంచి సినిమాలు చేయాలి, అలాంటి హిట్ కావాలని, ఇవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ఈ కలీ టీమ్ అండ్ టెక్నీషియన్స్, కాస్టింగ్ క్రూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా ఫస్ట్ నాకు ప్రిన్స్ ఈ విషయం చెప్పి ఈ సినిమా చేస్తాను అని చెప్పినప్పుడు ఫోన్లో చెప్పాడు. చాలా చాలా ఎక్సైట్మెంట్ వినపడింది నాకు వాయిస్ లో. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఎక్సైటింగ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాం అని చెప్పి, అండ్ దానికి రమ్మన్నప్పుడు డెఫినెట్లీ ప్రిన్స్ నాకు యాక్టర్ గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కదా, దాని ముందు నుంచి నాకు పరిచయం. అండ్ నాతో కూడా ఒక 2 సినిమాలు యాక్ట్ చేశాడు. మా జిమ్ లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం. ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్. అండ్ ఒకటేంటంటే I've always noticed a lot of discipline in Prince from the beginning. ఒక యాక్టర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తన జర్నీ చూస్తే మీరు రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేస్తూ
స్మాల్ ఫిల్మ్ పెద్దది అనే సంబంధం లేకుండా ఇన్ఫాక్ట్ తన హీరోగా చేస్తూ కూడా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు అండ్ దే రియలీ పేడ్ ఆఫ్ లైక్ డీజే టిల్లు అండ్ స్కంద ఇవన్నీ చేసేవి చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు దాంట్లో. I think he's a really, really versatile actor. And firstly, Prince, all the best to you. You deserve a lot more. Yeah. And Mali team, Coach Andrik Neha, wish you all the best. That's a debut. And JB garu, I think that నాకు ఫిదా గురించి గుర్తు చేశారు. మీరు ఈ సినిమాకి నాకు టీజర్ చూస్తుంటే అదే అనిపించింది. మీరు చాలా చాలా మంచి ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమా. కానీ ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమా చేసినందుకు. అండ్ శివన్ గారికి సార్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఐ రియల్లీ లవ్ ద టీజర్ అండ్ ట్రైలర్. అండ్ నా బ్రదర్స్ యాక్చువల్లీ రోజు వచ్చిన తర్వాత నేను ఒక్కనే మాట్లాడాలని కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత చూస్తే నరేష్ భాయ్ వాళ్ళందరూ కూడా వచ్చారు, దర్శి అందరూ. సో ఐ ఫీల్ ఎట్ హోమ్ ఇలా మా బ్రదర్స్ అందరిని కలవడం. అండ్ మళ్ళీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకు చూస్తే. అండ్ October 4th వస్తుంది. తెలుగు ప్రేక్షకులు డెఫినెట్ గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడు ఉండరు. అండ్ అలాగే ఈ కలి ఈ సినిమాని కూడా October 4th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ దీన్ని చూసి చాలా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు గౌతమ్ అండ్ టు ది ప్రొడ్యూసర్స్. అంటే నాకు మీరు ఎంత కష్టపడి నాకు ఒక ప్రిన్స్ చెప్పాడు, తనకు ఒక పిల్లలాగా ఒక స్ట్రెంత్ లాగా ఎప్పుడు పక్కన ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ ప్రిన్స్. అండ్ మీ అందరికి మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ October 4th కలి సినిమాని మీరు చాలా పెద్ద ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.